Howma? Welcome to ET Exclusive. ఇండియన్ సినిమాలో ఆల్రెడీ మైథాలజీ సినిమాల హవా కనిపిస్తోంది. ఇప్పుడు మన ఇతిహాసాలని వందల కోట్లు కాదు వేల కోట్లతో తెరకెక్కిస్తున్నారు దర్శకులు. వాటికి పోటీగా యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో మన మైథాలజీని మిక్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ సినిమాలపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. మైథాలజీ సినిమాలకి ఇండియన్ సినిమాల్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. టెక్నాలజీ పెరిగాక మన మేకర్స్ చూపులు వాటివైపు ఇంకా వెళ్తున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నికల్ హంగులతో మన ఇతిహాసాలను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సెట్స్ పై వారణాసి, రామాయణ, జై హనుమాన్ లాంటి మైథాలజికల్ సినిమాలున్నాయి. ఈ మధ్యే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో గాడ్ ఆఫ్ వార్స్ ప్రకటించారు. వందల కోట్లతో తెరకెక్కుతున్న మైథాలజీ సినిమాలకి పోటీగా యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతోనూ మన ఇతిహాసాలని సినిమాలుగా తీస్తున్నారు కొందరు. ఆల్రెడీ గతేడాది మహావతార్ నరసింహతో ఈ ట్రెండ్ పీక్స్ కి వెళ్ళింది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 400 కోట్లతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీలో మహావతార్ పరశురామ్ వస్తోంది. కార్తికేయ 2లో కృష్ణుడి కంకణం గురించి చూపించిన చందు మొండేటి ఇప్పుడు అంజనీపుత్రుడి గురించి యానిమేటెడ్ సినిమా చేస్తున్నారు. హనుమాన్ కథతో వాయుపుత్ర అనే టైటిల్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ తో ఒక భారీ మోషన్ క్యాప్చర్ సినిమాని అనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై ప్రస్తుతానికి సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. త్వరలోనే క్లారిటీ వస్తుంది. హనుమంతుడిపై ఆల్రెడీ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా చేస్తున్నారు. ఇక పవనపుత్ర కథతోనే హనుమత్ సుందరకాండ అనే సినిమా రాబోతోంది. 3D యానిమేషన్ విత్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ సినిమాని అరుణ్ కుమార్ రాపోలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామాయణంలోని ప్రధాన ఘటాలను చూపించబోతున్నారు. మొత్తానికి మైథాలజీ విత్ మోషన్ క్యాప్చర్ల టైం నడుస్తోంది ఇప్పుడు. 8 hours వర్కింగ్ అనే టాపిక్ మీద ఇండియన్ సినిమాలో బాగా డిస్కషన్ నడుస్తోంది. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా 8 గంటల వర్కింగ్ అవర్స్ పై ఓపెన్ అయ్యారు. ఇన్నేళ్లు కష్టపడిన మాకు ఆ మాత్రం అడిగే హక్కు లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు ఆమె. అసలేంటి వర్కింగ్ అవర్స్ ముచ్చట? ఇప్పుడెవరు స్పందించారు? ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో 8 hours వర్కింగ్ మీద రానా దగ్గుబాటి అన్న మాటలివి. నటనంటే ఉద్యోగం కాదన్నారు. రానా కేవలం యాక్టర్ మాత్రమే కాదు, నిర్మాత, ఇంకా చాలా. సినిమా మేకింగ్ గురించి ఈయనకున్నంత క్లారిటీ ఎవరికీ ఉండదేమో ఈ జనరేషన్లో. అలాంటి రానానే 8 వర్కింగ్ అవర్స్ పై కుండబద్దలు కొట్టారు. ఇదే ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ సైతం మలయాళంలో లాంగ్ అవర్స్ ఉంటాయని చెప్పారు. ఇదే టాపిక్ పై మొన్న మధ్య కీర్తి సురేష్ మాట్లాడారు. పర్సనల్ గా తాను 9 to 6 తో పాటుగా 9 to 9 కి కూడా ఓకే గానీ ఇందులో కొన్ని సమస్యలున్నాయన్నారు కీర్తి. కాకపోతే 9 కి షార్ట్ అంటే 7:30కి లొకేషన్, 5:30కి నిద్ర లేవాలి. అంతా చేసిన నైట్ 11 వరకు డిన్నర్ కావట్లేదు. ఇక 9 to 9 అంటే కనీసం 3 గంటల నిద్ర కూడా ఉండదంటున్నారు ఈ బ్యూటీ. రష్మిక మందన సైతం గర్ల్ ఫ్రెండ్ సినిమా టైంలో 8 hours వర్కింగ్ పై మాట్లాడుతూ తాను ఓవర్ టైం వర్క్ చేశా, కానీ అదంతా మంచిది కాదన్నారు. దేనికైనా పద్ధతి ఉండాల్సిందే అన్నారు రష్మిక. ఇవే కమెంట్స్ కాజల్ కూడా చేశారు. ఇప్పుడు ఇన్నేళ్లు టైం చూసుకోకుండా పనిచేశానని, ఇప్పుడు పెళ్ళై బాబున్నాడు కాబట్టి టైం ప్రకారమే యాక్ట్ చేస్తానంటున్నారు కాజల్. ఆదివారాలు షూటింగ్ చేయను, కొన్ని గంటలే పని చేస్తానని ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా కాజల్ తెలిపారు. ఇన్నేళ్లు పనిచేసిన మాకు ఈ మాత్రం అడిగితే తప్పేం కాదంటున్నారు ఈమె. వీటన్నింటికి మూలం దీపిక పదుకొనే దగ్గర మొదలైంది. హీరోలను అడిగే ధైర్యం లేదు గానీ హీరోయిన్స్ ని ఎలా ప్రశ్నిస్తారన్నారు దీపిక. మొత్తానికి ఈ టాపిక్ పై భిన్న అభిప్రాయాలున్నాయి ఇప్పుడు. అకేషన్ లేకుండానే ప్రమోషన్ అదరగొట్టే అనిల్ రావిపూడికి అకేషన్ దొరికితే ఆగుతారా చెప్పండి? ఓ రేంజ్ లో యూజ్ చేసుకోరు. ఇప్పుడు కూడా ఇదే చేశారు ఈయన. వెంకీ, కళ్యాణ్ రామ్ సినిమా గురించి అప్డేట్స్ వద్దన్నా ఇస్తూనే ఉన్నారు అనిల్. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మరో మేజర్ అప్డేట్ తో పాటు లుక్ కూడా వచ్చింది. అదేంటో చూసేద్దామా? షూటింగ్ మొదలుపెట్టే వరకు కాస్త స్లో, ఒక్కసారి స్టార్ట్ అయ్యాక జెట్ స్పీడ్ అందుకుంటారు అనిల్ రావిపూడి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన చేస్తున్న మల్టీస్టారర్ షూట్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 10 రోజులకు పైగా షూటింగ్ అయిపోయింది కూడా. తాజాగా జూలై 5న కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా తన ఫస్ట్ సినిమా హీరో లుక్ విడుదల చేశారు అనిల్. పటాస్ తర్వాత 10 ఏళ్లు గ్యాప్ తీసుకుని కళ్యాణ్ రామ్ తో మరొకసారి వర్క్ చేస్తున్నారు అనిల్. ఇందులో వెంకీతో సమానమైన రోల్ చేస్తున్నారు. వెంకటేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంటే కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టిని తీసుకున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూట్ మొదలైంది. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ చివరికొచ్చేసింది. ఇదే విషయాన్ని సినిమాలో నటిస్తున్న తమిళ నటుడు శ్రీమాన్ తెలిపారు. షూట్ చాలా ఫాస్ట్ గా అవుతోందని వర్కింగ్ స్టిల్స్ కూడా పోస్ట్ చేశారు. షూట్ తో పాటు ప్రమోషన్స్ సమాంతరంగా చేస్తున్నారు అనిల్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలకి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కొన్నేళ్లుగా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి అల్లుడిగా మారిపోయారు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ సినిమాతో రావడం, బ్లాక్ బస్టర్ కొట్టడం కామన్ అయిపోయింది. వెంకీ, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పైన అంచనాలు మామూలుగా లేవు.
అక్టోబర్ నాటికి షూట్ పూర్తి చేసి సంక్రాంతి విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి ఈసారి ఎలాంటి సంచలనంతో రాబోతున్నారో చూడాలి. ప్లానింగ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఉండే నాని ఎందుకు పారడైజ్ విషయంలో అంత డైలమాలో ఉన్నారు? నిజంగా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేదంటే ప్రాజెక్ట్ విషయంలో ఎక్కువ క్లారిటీతో ఉన్నారా? రిలీజ్ డేట్ లాక్ చేసి రంగంలోకి దిగితే తగ్గేదేలే అనే నాని పారడైజ్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు పదే పదే తగ్గుతున్నారు? అసలు సమస్య ఎక్కడుంది? అన్ని సినిమాలకి పర్ఫెక్ట్ ప్లానింగ్ అప్లై చేసిన నాని పారడైజ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఫెయిల్ అవుతున్నారు. కారణం తెలియదు కానీ ఈ సినిమా విషయంలో కన్ఫ్యూజన్స్ అయితే చాలానే ఉన్నాయి. 150 కోట్లకు పైగానే బడ్జెట్తో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఫస్ట్ టైం రిలీజ్ డేట్స్ మారుస్తూనే ఉన్నారు నాని. మార్చ్ టు ఆగస్ట్, ఆగస్టు టు డిసెంబర్ అంటున్నారు. ఇప్పుడు చెప్పిన డేట్కి రాకుండా మాటి మాటికి వాయిదా పడటమే నాని ఫ్యాన్స్కే కాదు ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఒక్కసారి డేట్ లాక్ చేస్తే 600 ఆన్ టైం వచ్చే న్యాచురల్ స్టార్ని పారడైజ్ ఎందుకంత కన్ఫ్యూజ్ చేస్తుందో ఎవరికీ అర్థం కాని విషయం. ఈ ఆలస్యం వల్ల పారడైజ్ ఒక్కటే ఎఫెక్ట్ అయితే పర్లేదు, దానివల్ల నాని తర్వాతి ప్రాజెక్ట్స్ కూడా భారీగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆగస్టు 21 నుంచి పారడైజ్ వాయిదా పడినందుకే అదే రోజు ఇరుముడి వస్తుంది. ఇప్పటికే 100 రోజులకు పైగా షూట్ చేసుకున్న ఈ చిత్రానికి మరో 40 రోజుల పైనే షూట్ బ్యాలెన్స్ ఉంది అంటున్నారు. ఇది లేట్ అవుతుందని, నానితో చేయాల్సిన బ్లడీ రోమియోని కాదని పవన్ కళ్యాణ్తో OG 2ను మొదలు పెడుతున్నారు సుజీత్. మొత్తానికి పారడైజ్ డైలామా ఎప్పటికి తీరుతుందో చూడాల్సిందే. ఎక్కడికొచ్చినా ఏం చేసినా కెమెరా కళ్ళు తనపై తప్ప పక్క వాళ్ల మీదకి వెళ్ళకూడదని మెంటల్గా ఫిక్స్ అయిపోయారా మిల్కీ బ్యూటీ? అందుకే ఈ మధ్య అందాల ఆరబోతలో PhD పూర్తి చేశారు. 18 ఏళ్ల కెరీర్లో ఫాలో అయిన రూల్స్ తీసి పక్కన పెట్టేస్తున్నారు తమన్నా. కాంపిటీషన్ తట్టుకోవాలంటే గ్లామర్లో డోస్ పెంచాల్సిందే అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. చూస్తున్నారుగా, థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన షిసెడో అల్టిమ్యూన్ గ్రాండ్ ఈవెంట్లో భారత్ తరపున పాల్గొన్న తమన్నా ఏ రేంజ్లో మెరిసిపోయారో. ఈ వేడుకల్లో బ్లాక్ పింక్ లీసా, థాయ్ స్టార్ విన్ మెటావిల్ లాంటి గ్లోబల్ స్టార్స్తో కలిసి ఒకే వేదిక పంచుకున్నారు తమన్నా. బ్లాక్ కలర్ హాల్టర్ గౌన్లో అద్రిపోయే లుక్తో దర్శనమిచ్చారు మిల్కీ బ్యూటీ. ఈ మధ్య తమన్నా ఏ సినిమా చేసినా, సిరీస్ చేసినా, బయట కనిపించిన గ్లామర్ డోస్ మాత్రం కామన్ అయిపోయింది. ఆ మధ్య జీ కర్దా, లవ్ స్టోరీస్ 2 లాంటి వెబ్ సిరీస్లలో బోల్డ్ సీన్స్ చేశారు. కెరియర్లో ఎన్నడూ లేనంతగా ఇంటిమేట్ సీన్స్లో నటించారు. ఇక హాట్ ఫోటోషూట్స్కైతే లెక్కేలేదు. వారానికి కనీసం 2 కొత్త ఫోటోషూట్స్తో ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెడుతున్నారు. కెరియర్ చరమాంకంలో ఉంది కాబట్టి హద్దులు పెట్టుకుంటే పనవ్వదని తమన్నా కూడా తెలుసు. అందుకే సినిమాలు వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ డిజిటల్ ప్రాజెక్ట్స్తో బిజీ అవుతున్నారు ఈ మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం తమిళంలో విశాల్తో పురుషన్, హిందీలో రాగిణి MMS 3 సినిమాల్లో నటిస్తున్నారు తమన్నా. మొత్తానికి ఏం చేసినా గ్లామర్ షో ఉండేలా మాత్రం చూసుకుంటున్నారు. దురంధర్ దెబ్బకి బాలీవుడ్లో స్పై సినిమాలు చేయాలంటేనే భయపడిపోతున్నారు నిర్మాతలు. ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ అలా ఉంది. మరి అది చూసిన కళ్ళతో మరో స్పై సినిమా చూస్తే ట్రోలింగ్ మెటీరియల్లా ఉంది. ఈ ఇంపాక్ట్ ఇంకా ఎన్నాళ్ళు ఉండబోతోంది? ఆల్ఫా ఇంత దారుణంగా నిరాశపరచడానికి కారణం దురంధరేనా? మరికొన్నేళ్ల వరకు బాలీవుడ్లో స్పై సినిమాలు రావా? బాలీవుడ్లో స్పై యూనివర్స్ డేంజర్ జోన్లోకి ఎంటర్ అయిపోతుందనే టైంలో వచ్చింది దురంధర్ సినిమా. మరో 10 ఏళ్ల వరకు గుర్తుండే ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది. కానీ దురంధర్ చూసిన కళ్ళతో మిగిలిన స్పై మూవీస్ ని ఆడియన్స్ చూడలేకపోతున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఆల్ఫా సినిమా దారుణంగా నిరాశపరిచింది. అలియా భట్, శార్వరి నటించిన ఈ చిత్రం ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. బాలీవుడ్ లో 13 ఏళ్ల కింద సల్మాన్ ఖాన్ ఏక్తా టైగర్ తో మొదలైంది ఈ స్పై యూనివర్స్. ఆ తర్వాత టైగర్ జిందా హై, పఠాన్, వార్ వరకు ఈ బిజినెస్ బాగానే జరిగింది. కానీ టైగర్ 3 నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఫైటర్ సైతం అంచనాలు అందుకోలేదు. వార్ 2 కూడా ఫ్లాప్ అయింది. తాజాగా ఆల్ఫా కూడా అదే దారిలో వెళ్తుంది. అన్నింట్లోనూ దాదాపు ఒకే స్టోరీ ఉండటంతో వైఆర్ఎఫ్ లో వచ్చే స్పై సినిమాలకి గిరాకీ పూర్తిగా తగ్గిపోయింది. ఆల్ఫాలో మళ్లీ అదే ఓల్డ్ ఫార్మాట్ కథ చూపించారు మేకర్స్. దాంతో అవుట్ రేటెడ్ గా తిప్పికొడుతున్నారు ఆడియన్స్. దురంధర్ చూసిన కళ్ళకి ఆల్ఫా కొత్తగా కనిపించట్లేదు. ఇదొక్కటే కాదు, సీన్ ఇలాగే కొనసాగితే మరో 10 ఏళ్ల వరకు దురంధర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇలాగే ఉండేలా ఉంది. దాన్ని మరిపించే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే ఉంటే తప్ప స్పై మూవీస్ బాలీవుడ్లో నిలబడటం కష్టమే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.